నిజమైన ప్రేమ మధ్యలో పుట్టదు. మధ్యలో పుట్టిన ప్రేమ చివరి వరకు నిలవదు. నేను ఒక సినిమా చూస్తున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏమిటంటే, దానిలోని క్యారెక్టర్స్ ఎంత నెగిటివ్గా ఉన్నా కూడా సినిమా ఎండింగ్కి మంచిగా మారిపోతారు. మరి 2.5 గంటల సినిమాకే మనుషులు మంచిగా మారినప్పుడు 100 ఏళ్ల జీవితం విషయంలో ఎందుకు మంచిగా మారడం లేదండి? ఇది అందరూ ఆలోచించవలసిన విషయం. ఒక రాయి శిల్పి చేతిలో పడితే శిల్పంగా మారుతుందేమో కానీ, ఒక మనిషి ఇంకొక మనిషి విషయంలో రాయిలా మారిపోతున్నాడు. అక్షరం జ్ఞానాన్ని పెంచుతుంది. అన్నం మనిషి ఆకలి తీరుస్తుంది. అవకాశం మనిషిని అత్యున్నత స్థాయికి చేరుస్తుంది. విజ్ఞానం ఈ లోకాన్ని ముందుకు నడిపిస్తుంది. ఆత్మాభిమానం మనిషిని మనిషిలా గుర్తిస్తుంది. అందుకే ఎప్పుడూ కూడా ఆత్మాభిమానం వీడి జీవించవద్దు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ మహాలక్ష్మి.